గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్ పరిస్థితి తెలుసుకోబోయే ముందు హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మా ఈ కంపెనీని గతంలో మనం టీవీ ఫైవ్లో కూడా చెప్పడం జరిగింది. చైనాకు చెందిన ఫోసన్ ఫార్మాకి విక్రయించేందుకు ఒక ఒప్పందం ఆ రోజుల్లో కుదిరింది. $1.3 బిలియన్ డీల్ ఇది. అయితే దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సో యూనియన్ క్యాబినెట్ నిన్నటి మీటింగ్లో గ్లాండ్ ఫార్మా అమ్మకానికి నో చెప్పింది. ఎందుకంటే ఒక ఇండియన్ కంపెనీ నుంచి చైనాకు కీలకమైన టెక్నాలజీ తరలిపోవడం మీద కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో హైదరాబాద్కి చెందిన గ్లాండ్ ఫార్మా డీల్కి, చైనీస్ ఎక్విజిషన్ డీల్కి బ్రేక్ పడింది ఇప్పుడు. సో $1.3 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 8,500 crores వర్త్ డీల్ ఇది. దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మేబీ మళ్ళీ కొత్త బయర్ కోసం, కొత్త ఇన్వెస్టర్ కోసం వెతకాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఇండియా, చైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మన టెక్నాలజీని ఒక చైనా కంపెనీకి, చైనీస్ ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం అభ్యంతరంగా కనిపిస్తోంది. సో ప్రమోటర్స్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు గెట్ దేర్ క్యాష్, ఎక్స్పెక్టెడ్ క్యాష్. సో ఫార్మా రంగంలో అతిపెద్ద ఎక్విజిషన్గా మనం ఇంతకుముందు అనుకున్నాం గ్లాండ్ ఫార్మా డీల్ని. సో మేబీ ఫోసన్తో విలీనానికి కేంద్రం నిరాకరించడంతో ఇప్పుడు మేబీ అడ్వెంట్ లాంటి యూఎస్ బేస్డ్ కంపెనీస్ రంగప్రవేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి అంతకుముందు కూడా అడ్వెంట్ $1 బిలియన్ ఇస్తా అంటూ ముందుకు వచ్చింది. బట్ దానికంటే కూడా ఇది $1.3 బిలియన్ చైనీస్ కంపెనీ ఫోసన్ నుంచి రావడంతో గ్లాండ్ ఫార్మా ప్రమోటర్స్ చైనీస్ కంపెనీ వైపు మొగ్గు చూపారు. సో గ్లాండ్ ఫార్మా ఈక్విటీలో 36% కేకేఆర్ అనే ఒక వెరీ వెల్ నోన్, వెల్ రెప్యూటెడ్ పీఈ ఫర్మ్కి ఉంది. సో ఆ పీఈ ఫర్మ్ నార్మల్గా ఇటువంటి డీల్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈసారి మరి కేకేఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నది చూడాలి. అండ్ జనరిక్ ఇంజెక్టబుల్స్ తయారీలో ఇంటర్నేషనల్లీ గ్లాండ్ ఫార్మాకి మంచి గుర్తింపు ఉంది. గ్లాండ్ ఫార్మా ఒరిజినల్ ప్రమోటర్ పివిఎన్ రాజు, వారు పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రవి పెన్మత్స ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో సత్యం కంప్యూటర్స్ రామలింగ రాజుతో కూడా వీళ్ళకి సన్నిహితమైన సంబంధాలు ఉండేవి. ఒక దశలో సత్యం షేర్ హోల్డర్స్ లిస్టులో వీళ్ళ పేర్లు కూడా కనిపిస్తుండేవి. అలాగే సత్యం గ్లాండ్ ఫార్మా షేర్ హోల్డర్స్గా ఈ రామలింగరాజు ఫ్యామిలీ ఉండడం, అలా రకరకాలుగా కొంత క్లోజ్ రిలేషన్షిప్స్ ఈ రెండు కుటుంబాల మధ్య ఉండేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ డీల్స్ అనమాట. సో ఎనీవే, లెట్స్ హోప్ ఫర్ ఎ బెటర్ డీల్ ఫర్ గ్లాండ్ ఫార్మా. ఇట్స్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ, క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. ప్రమోటర్స్, పీఈ ఇన్వెస్టర్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే షేర్స్ కలిగి ఉన్న కంపెనీ కాబట్టి మనందరికీ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒక పెద్ద డీల్, పెద్ద కంపెనీ, హైదరాబాద్లో ఒక వెల్ నోన్ కంపెనీ గ్లాండ్ ఫార్మా, ఇంటర్నేషనల్లీ నోన్ కంపెనీ కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఈ వార్తను మీకు అందించడం ఇంకా ప్రింట్ మీడియాలో రాలేదు. బట్ వైర్ ఏజెన్సీస్లో వచ్చిన వార్తల ఆధారంగా మనం ఈ వార్తను మీకు అందించడం జరుగుతోంది బ్రేకింగ్ న్యూస్గా. ఇంకా మార్కెట్స్ పరిస్థితికి వస్తే లాస్ట్ నైట్